మరి ప్లానింగ్ చేసుకోకుండా సినిమాని ఆయన ఇప్పుడు దాకా షోలు క్యాన్సిల్ అవ్వడం వల్ల 22 crores లాస్. హీరో అభిమానులు ఈరోజు బాధతో ఉన్నారు. వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ప్రస్తుతం మనతో పాటు నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. అఖండ 2 చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వాల్సిన చిత్రం ఇప్పుడు హైదరాబాద్లో ప్రీమియర్స్ అవ్వచ్చు, ఏపీలో కూడా ప్రీమియర్స్ అవ్వచ్చు, అంతేకాకుండా చెన్నైలో ఈ సినిమాకి సంబంధించిన స్టే ఏంటి, అసలు అఖండ చిత్రంకి ఏం జరుగుతుంది, అసలు సినిమా ఎందుకు ఇప్పుడు సడన్గా ఆగిపోయింది, రేపటి మార్నింగ్ షోస్ కూడా అసలు ఉందా లేదా, బుక్ మై షోలో కూడా క్లారిటీ లేదు, అభిమానులు ఏమో ఇప్పటికీ థియేటర్స్ దగ్గరే చాలా మంది ఉన్నారు, అక్కడ చాలా బాధపడిపోతున్నారు, ఏంటి సినిమా వెనక ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆలో 14 రీల్స్ కూడా పెద్ద ప్రొడ్యూసర్సే. మరి ఒకప్పుడు నెంబర్ 1 సినిమాలు చేశారు, ఇప్పుడు బాగా దెబ్బతిని ఉన్నారు. దెబ్బతిని బాగా పాత బాకీలన్నీ పడ్డాయని హీరోస్ ఇంటర్నేషనల్ ఏదో స్టే వచ్చిందని, హీరోస్ ఇంటర్నేషనల్ పాత బాకీ ఉందని, అది అందరికీ తెలిసిన విషయాలే. వాళ్ళు బాగా ఇబ్బందులు ఉన్నారు. కానీ ఇబ్బందులను కూడా చూసి ఇదే సినిమాని ఒక పెద్ద సంస్థలు కూడా అడిగాయి బాలేబాబుని, అయినా కూడా ఈ సంస్థకు సినిమా ఇచ్చారు ఆయన. వాళ్ళ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. మరి ప్లానింగ్ చేసుకోకుండా సినిమాని ఆయన ఇప్పుడు దాకా ఒక రానా సినిమాకు చూశాను నేను, షోలు ఆగడం. 25 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా నేను చూస్తున్నాను, 25-26 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఈ సినిమాకి నేను షోలన్నీ షోలు క్యాన్సిల్ అవ్వడం వల్ల 22 crores లాస్. ఇవాళ ఓన్లీ నైట్ షో 22 crores ఓన్లీ ఇండియా. అదర్ దెన్ ఇస్ ఓవర్ సైజ్ ఇప్పుడు ఆగి ఉంటే, ఇంకా అవుతుంది అంటున్నారు, ఆగి ఉంటే అది మొత్తం టోటల్గా మళ్ళీ ఒక 8 crores and 10 crores వస్తుంది. అంటే మొత్తం 32 crores లాస్. ఇది ఎవరి సొమ్ము? ప్లానింగ్ లేకపోవడం వల్ల కదా, మీ ఆలోచన లేకపోవడం వల్ల కదా ఒకటి. రెండోది, హీరో మీకు అంత ఉదాహరణగా మీకు ఇస్తున్నప్పుడు మీకు రాత్రి అనక పొగలనక ఎప్పుడు చేశాడో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి అయితే మొత్తం ఇండియా అంతా కూడా ఆయన ప్రచారం చేయడం కానీ, దాని మీద పబ్లిసిటీకి కానీ, గ్రేట్ హీరో అంత చేసుకుంటూ అంత కోఆపరేషన్ చేసినప్పుడు, బిఫోర్ ఈజ్ ఆల్రెడీ పాతప్పులు మీకు ఉన్నాయి అన్నప్పుడు మీరు ముందుగా ప్లానింగ్ చేసుకుని ఒక పెద్ద సినిమా, అంత పెద్ద సినిమాని మంచి రేట్లు అమ్మారు, లాభాల్లో అమ్మారు, నాట్ ఓన్లీ నష్టాలు. మీకు పాతప్పులు దీని మీద పడి ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. ఇప్పుడు అది ఆ హీరో ఇమేజ్ మీద పడింది. హీరో అభిమానులు ఈరోజు బాధతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. సినిమా థియేటర్ల దగ్గర షోలు ఆగిపోతే షోలు ఇప్పుడైనా వేస్తారేమో అని అలా వెయిటింగ్ అక్కడే ఉన్నారు. కనుక ఇలాంటి సమయంలో మరి ఈ ఇండస్ట్రీ పెద్ద మనుషులు ఏమయ్యారు? మరి ఈ ప్రొడ్యూసర్లు ఎంతమంది ప్రొడ్యూసర్లు అమెరికా నుంచి వచ్చారు, అది వచ్చారు, ఇది వచ్చారు అని చెప్పారు కదా, వీళ్ళందరూ ఏమయ్యారు? ఏంటిది ఇది? సినిమా ఇండస్ట్రీకి నేను చాలా గొప్ప వాళ్ళమి, మేము చాలా ఉన్నవాళ్ళమి, మేము రోడ్స్ రాయల్ కార్లో తిరుగుతాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, రోడ్స్ రాయల్ కార్లో ఉన్నాడు, టీకి డబ్బులు జోబులోనని. అందరూ కూడా అద్దాల మేడలో ఉంటారు, అద్దం పగిలిపోతే కింద పడిపోతారు. ఎప్పుడైనా అద్దం పగులుతుంది, ఇది తెలుసుకోగలగాలి. హీరోలు కూడా అర్థం చేసుకోగలగాలి. ఎవరికి సినిమా ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏ విధంగా వెళ్తుందని అర్థం చేసుకోవాలి. ఇదేంటిది? ఇప్పుడు ఈ సినిమా ఆగడం వల్ల ఒక డిస్ట్రిబ్యూటర్ భవిష్యత్తు, ఎగ్జిబ్యూటర్ భవిష్యత్తు, 2 నెలలు బట్టి సినిమాలు లేవు. మళ్ళీ సినిమా వచ్చిందంటే ఆనందంతో ఎగ్జిబ్యూటర్ నిరాశ చెందాడు, అభిమానులు నిరాశ చెందారు, డిస్ట్రిబ్యూటర్ మొత్తం టోటల్గా లాస్లోకి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ఇంతమంది ఇలాగ వెళ్తే రేపు ఉదయం ప్రొడ్యూసర్ సినిమాని రేపు ఉదయం రిలీజ్ చేస్తాడో లేదో తెలియదు, ఇంకా క్లారిటీ రాలేదు. రేపు పరిస్థితి వస్తే ఈ అభిమానులకు ఏం సమాధానం చెప్తారు? ఈ సినిమా నిర్మాత డిస్ట్రిబ్యూటర్లకు ఏం చెప్తారు? ఎగ్జిబ్యూటర్లకు ఏం చెప్తారు? అందరూ ఎక్కడో అప్పులు తెచ్చో ఇంకొకటి సినిమా, మరి బాలీబాబు సినిమా అంటే కలెక్షన్ వస్తుంది, 15 రోజులు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని ఫీడింగ్ ఉంటుందని తెచ్చుకుంటాం. మరి ఇవన్నీ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు బాలయ్యబాబు గారు కూడా దాని మీద ఇప్పుడు పూర్తిగా ఎంటర్ అయ్యారా లేదా? ఎందుకంటే ఏమైందో తెలియదు పూర్తిగా, ఇంకా ఏమవుతుందో తెలియట్లేదు. మొత్తం దీనికి అందరికీ దిల్ రాజు గారు పెద్ద మనిషిగా కూర్చున్నారు అని అంటున్నారు బయట. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. నైజాం దిల్ రాజు గారు, ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి సేఫ్గా బుకింగ్లు ఓపెన్ చేయలేదు. ఆంధ్ర మొత్తం బుకింగ్లు ఓపెన్ అయిపోయాయి, ఆంధ్ర వచ్చేసాయి, ఇవన్నీ వచ్చాయి. మరి ఇవన్నీ ఎంత బడ్డన పడుతుంది ఇప్పుడు ఆంధ్ర. ఇది ఇంకోటి, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఒక రేపు కాబోయే సీఎం లోకేష్ గారి మామగారు, ఒక అల్లుడు వచ్చి ఎంపీ భరత్ గారు, ఒక కాలేజీలకి ఒక అధినేత, బసవతారక రామ చైర్మన్. ఇప్పుడు సేమ్ గవర్నమెంట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది, 3 times హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అంటే ఇవన్నీ ఇమేజ్ ఆ సినిమా మీద, ఆయన మీద పడుతుంది దెబ్బ.
ఇబ్బంది పడతారు. ప్రమోషన్స్ కూడా ఎవరో తప్పు చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన పర్ఫెక్ట్గా సినిమా కష్టపడ్డాడు, సినిమా చేస్తున్నాడు, ప్రమోషన్కి వెళ్తున్నాడు, కష్టపడి సినిమా ఎలాగ రిలీజ్ అవ్వాలి, పెద్ద హిట్ సినిమాది. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈజ్ హిట్, సూపర్ డూపర్ హిట్ సినిమాది. హిట్ అండ్ 45 minutes, నా భూతో నా భవిష్యత్తు, అంత మంచి సినిమా. సంసార్ ఆఫీస్ అన్నీ కూడా చాలామంది అసలు సినిమాని అసలు ఎక్స్ట్రాడినరీ టాక్ వచ్చే సినిమాని, మరి ఈ సినిమాని రిలీజ్ అంటే చరిత్ర, ఇంత పెద్ద సినిమాలు రిలీజ్ ఆగడం అనేది కరెక్ట్ కాదు, షో ఆగడం అనేది. ఇప్పుడు షో ఆగింది, ఇప్పుడు నైట్ రేపు మార్నింగ్ ఏంటో టెన్షన్లో ఉన్నారు అందరూ, కనుక ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే అందరూ డైరెక్ట్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని రిలీజ్ అయ్యేటట్టు ముందు ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఇన్వాల్వ్ అవ్వాలి, రిలీజ్ అయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే ఈజ్ అ వెరీ ప్రాబ్లం. హైదరాబాద్ మేజర్ ప్రాబ్లం ఏంటి సార్? అంటే ఇక్కడ ప్రీమియర్లు పడకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ కాలేదు. ఈయనకి పాత అప్పులు ఉన్నాయి, పాత అప్పులు పడిపోయాయని అంటున్నారు. అలాగే స్టే కోర్టులో నుంచి వచ్చింది, హైకోర్టు స్టే ఉందని అంటున్నారు. యూఎస్ ప్రీమియర్లు పడతాయి సార్ ఇప్పుడు? అంటే యూఎస్ ప్రీమియర్లు ఇంకొంచెం సేపట్లో పడబోతున్నాయి కదా అంటున్నారు. ఏది క్లారిటీ లేదు. ఇప్పుడు జర్మనీ నుంచి ఇప్పుడు ఫోన్ చేశారు, అది కూడా క్లియరెన్స్ రాలేదు. యాక్చువల్గా మీరు అర్జెంట్ అంటున్నారని వచ్చారు, జర్మనీ నుంచి కూడా కంటిన్యూ ఫోన్లు ఉన్నాయి. అలాగే జర్మనీ నుంచి కానీ యూఎస్ నుంచి కాల్స్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ పడుతుందా లేదా అంటే, వాళ్ళకి పడితే నాకు చేయరు, పర్లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, ఏంటి ప్రాబ్లం అనేది. కనుక అందరూ ఫోన్లు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, సినిమా రిలీజ్ అవ్వాలి. సినిమా పెద్ద అభిమానుల నుంచి ఏంటంటే రేపు పొద్దునకైనా 8కి షోలు పడతాయా లేదా అని ఒక పడాలి అన్నట్టు మీరు తీసుకోవాలి. ఎన్నో సినిమాలు హిట్లు ఇచ్చారు, ఫ్లాపులు ఇచ్చారు. మీకు ఉన్న సంస్థకు ఒక పేరు ఉంది, మీరు మంచోళ్ళు. కానీ ఏంటంటే ఈ మంచితనం అనేది పనికిరాదు. ఇప్పుడు వైజాగ్ కూడా మేమే మొత్తం టోటల్గా సినిమాని రిలీజ్ చేయడానికి ఫైనాన్స్ అంతా మేమే చేస్తాం. థియేటర్లకు కూడా ఫైనాన్స్ మేమే చేస్తాం. కాబట్టి ఆల్మోస్ట్ సినిమా అనేది కూడా పేమెంట్ అందరూ కట్టారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఒక హీరో ఇమేజ్ అనేది మనం అర్థం చేసుకోవాలా. హీరో అనేది మొత్తం టోటల్గా నేషనల్ సినిమా తీశారు. ఆ నేషనల్ సినిమాని హీరో అనేది డ్యామేజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత నిర్మాత మీద ఉంది. సినిమాని థియేటర్లో తీసుకొచ్చే బాధ్యత నిర్మాత సినిమా బాగుంటే సినిమా హిట్ అయ్యేది ఆ డైరెక్టర్ సంబంధం. ఇప్పుడు నైట్ వేసినా రేపు పొద్దున 8 o'clock వేసినా కూడా అభిమానులు మాత్రం అలానే రెడీగా ఉన్నారు జనాలు. కనుక మీరు షో పడుతుందని ఫైనాన్సర్లు కూడా మీరు అంత చూసుకోకుండా ఇవ్వడం కూడా తప్పు. ఫైనాన్షియల్లో మీ ఇష్టం వచ్చిన డబ్బు ఇచ్చేసి వాళ్ళకి తెలియకుండా వీళ్ళు తెలియకుండా వాళ్ళు ఇచ్చి ఇప్పుడు మరి పేక మీద కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. కనుక అన్నీ కూడా మీరు ఆలోచించి దీని మీద సినిమాని రిలీజ్ చేయాలి. లేదా కుట్రకోణం ఉందా అదేదంటూ బయట పెట్టాలి. ఫైనాన్షియల్లో ఇప్పుడు దాకా క్లియరెన్స్ ఇవ్వడం అంటూ లేదు. నేను ఉదాహరణకు ఒక మాట చెప్తాను. హరిహర వీరమ్మలో సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ లాస్లో సినిమా, డెఫిసిట్ సినిమా 930 నైట్స్లో. కానీ 935 క్లియరెన్స్ వచ్చింది ఫైనాన్స్ దగ్గర నుంచి. డబ్బులు అందాయా లేదా దాని డిస్కషన్ నేను వెళ్ళను. ఎగ్జాంపుల్ హీరో సినిమాని ఆపకూడదు అనేది లేరు. మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటే, ఈ హీరో సినిమా అంటే ఇప్పుడు చాలా బిగ్గెస్ట్ హీరో, ఒక చీఫ్ మినిస్టర్ బామ్మర్ది, ఆయన ఎమ్మెల్యే. మరి ఈ సినిమా ఆపడం ఏంటి? ముందుగా ప్లానింగ్ లేకుండా ముందుగా మీరు హీరో గారికి ఇన్ఫామ్ చేశారా? ఫైనాన్స్లో కూడా ఏమంటే మాకు డబ్బు రాలేదు ఇన్ఫామ్ చేశారా? మరి సినిమాని ఆపడం అనేది ఎందాక కరెక్ట్? మీ ఫైనాన్స్ డబ్బు తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ డబ్బు ఎంత ఇదో ఇమేజ్ కూడా అంతే, ప్రెస్టేజ్ కూడా అంతే. ఆ సినిమా రిలీజ్ కూడా అలాగే చేయాలి. పెద్ద సినిమాలు ఫైనాన్షియల్ అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు సినిమా డబ్బు ఇచ్చాం అయిపోయింది మీ సినిమా ఆపేస్తామంటే కాదు. సినిమాని 100% రిలీజ్ అయ్యి దాన్ని ఎలా చేసుకోవాలి, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, రాకపోతే ఎలా వసూలు చేసుకోవాలి అనేది తెలుసుకోగలిగితేనే ఫైనాన్స్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర క్యాపబిలిటీ లేనప్పుడు మరి సినిమా రిలీజ్కి వాళ్ళు ఇస్తానన్నారు, ఇవ్వలేకపోయారా? ఇస్తారా? ఆల్టర్నేటివ్ ఏంటి? రిలీజ్ ఆగకూడదు. ద మూవీ రిలీజ్ అనేది ఆగకూడదు. చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. దాన్ని ఎవరు తప్పు ఎవరు ఒప్పు? ఓకే, ఇప్పుడు దిల్ రాజు గారు కూర్చున్నారు అన్నారు, అయిపోతుందా అవదా, ఎలాగవుతుంది ఏంటి, ఎక్కడ తప్పు జరిగాయి? తప్పులు జరగడం లాభాల్లో సినిమా అమ్మారు, ఇది వాస్తవం. లాభాల్లో సినిమా అమ్మారు, అది హీరోకి తెలుసు, అందరికి తెలుసు, మనకు తెలుసు, జగన్ ఎరిగిన సత్యం. బాలకృష్ణ గారు, బాలయ్య బాబు హయ్యెస్ట్ హిట్టు హయ్యెస్ట్ రేట్లు ఇదే. ఒక చరిత్రలో రేట్లు అమ్మారు. ఇప్పుడు అంటే కొద్దిసేపట్లో ఏమన్నా సమాచారం ఏమన్నా వస్తుందని అనుకోవచ్చా? అభిమానులు కావచ్చు వీళ్ళందరూ అందరూ కలిపి సినిమా రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నాం. రేపు మార్నింగ్ 8 o'clock సినిమా రిలీజ్ అవుద్ది. నైట్ కూడా ప్రీమియర్ షో పడతాయి. ఇంకా 2-3 అవర్స్లో మొత్తం క్లియరెన్స్ అవుతుంది.
ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్సర్లు కూడా చనువు తీసుకోవాలి, అందరూ కూడా చనువు తీసుకొని కూర్చొని క్లియర్గా మాట్లాడుకోవాలి. ఈరోజు ఇంటర్నేషనల్కి ఈరోజు ఏం కాదు కదా, ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి? కోర్టు ఆర్డర్ ధిక్కరించలేరు. అది ఎంత దాకా ఉందా అనేది మనం కూడా పూర్తిగా చూడలేదు. అదంతా కూడా ఎలా చేయాలి ఏంటని పెద్దలు కూర్చొని దాన్ని ఇమీడియట్లీ సాల్వ్ చేసి రిలీజియన్ సినిమా రేపు మార్నింగ్ టైం కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.